కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మే 18 1877, జూలై 12 1923 తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించిన, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తిప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. సమకాలీన సాహితీ విప్లవం, తెలుగు పలుకుల చరితల తెలివిదేర్చి, చదువు సర్వస్వమున వన్నె సంతర్య, మెరపువల్లె దోచి ఎక్కటా మింట దాగి, రా కొమర్రాజు లక్ష్మణరాయ వరులు. ఉమర్ అలీషా 20వ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో నలుగురు మహానుభావులు తెలుగు భాషను, తెలుగు జాతిని ఆధునిక యుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో 10 తరాలకు సరిపడా ప్రగతిని తెలుగువారికి అందించిన నవయుగ వైతాళికులు వారు. కందుకూరి వీరేశలింగం పంతులు 1848 నుండి 1919 సంఘ సంస్కర్త, మూఢాచారాలను వ్యతిరేకించిన మేధావి. తొలి తెలుగు నవల, తొలి తెలుగు కవుల చరిత్ర, తొలి తెలుగు నాటకం, తొలి తెలుగు ఆత్మకథ ఆయనే అందించాడు. గురజాడ అప్పారావు 1861 నుండి 1915 చిన్న కథకు, వచన వ్యావహారిక నాటకానికి ప్రాణం పోసి, దేశమును ప్రేమించమని, మంచిని పెంచమని బోధించిన వెలుగుజాడ. గిడుగు రామమూర్తి పంతులు 1877 నుండి 1923 తెలుగు వ్రాతలోనే విప్లవం తెచ్చి, వ్యావహారిక భాషకి సాహిత్యంలో పట్టం కట్టినవాడు. ఈనాడు సర్వసాధారణంగా మనం వ్రాసే భాషకు ఆ హోదా కల్పించడానికి ఆయన పడ్డ శ్రమ అపూర్వం. జీవితం 1877 మే 18న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు అక్క. లక్ష్మణరావు 3వ ఏటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తి చేశాడు. లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు నాగపూరు, అప్పటి మధ్యప్రదేశ్లో భాగం, ప్రస్తుత మహారాష్ట్రలో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవ భార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ, బావ వద్ద చేరాడు. అక్క, బావల వద్ద నాగపూరులో ఉంటూ మరాఠీ భాషను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో B.A. పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో M.A.లో ఉత్తీర్ణుడయ్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు మాత్రమే కాక సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు. మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు, తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యత వల్ల కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది. లక్ష్మణరావు గారు మహారాష్ట్రలో ఉన్నప్పుడే అనేకమంది విద్వాంసులతో పరిచయం కలిగినది. శ 1899 లో బాలగంగాధర తిలక్, రామాయణము లో చెప్పబడిన పర్ణశాల మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద కలదన్న వాదమును లక్ష్మణరావు తోసిపుచ్చారు. అప్పటికే పర్ణశాల నాసిక దగ్గర కలదను వాదము ఆ కాలపు మరాఠీ పత్రికలలో ప్రచురితం అయినను లక్ష్మణరావు దానిని తప్పు అని నిరూపించి, పర్ణశాల గోదావరి సమీప ప్రాంతమని మూలమును బట్టి నిరూపించారు. దీనితో మహారాష్ట్ర విద్యాలోకం ఆశ్చర్యచకితమైనది. ముఖ్యముగా తిలక్ గారికి లక్ష్మణరావుతో పరిచయం కలిగించినది పర్ణశాల వివాదమే. నాటినుంచి వారిరువురకు గాఢ మైత్రి కుదిరినది. లక్ష్మణరావు తిలక్ గారికి అనుయాయి అయినాడు. అప్పటికి లక్ష్మణరావు వయస్సు 22 మాత్రమే. 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1906లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖ పాత్ర వహించాడు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారు చేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు. ఈ శ్రమలో ఆయన ఆరోగ్యము బాగా దెబ్బతిన్నది. 1923 జూలై 12న 46 ఏళ్ల వయసులోనే కొమర్రాజు లక్ష్మణరావు మరణించాడు.
కందుకూరి వీరేశలింగం పంతులు మరణించిన ఇంటిలో అదే గదిలో లక్ష్మణరావు కూడా మరణించాడు. రచనారంభం. మహారాష్ట్ర దేశంలో సమాచార్, వివిధ విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికలకు సంపాదకత్వం వహించాడు. కేసరి, మహారాష్ట్ర వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. ప్రాచీన మహారాష్ట్ర కవి మోరోపంత్ రచించిన భారతాన్ని పరిశోధించి సరిదిద్ది శుద్ధప్రతిని తయారు చేసి కర్ణపర్వాన్ని ప్రకటించాడు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇది. అయినా ఆంధ్రభాషతో కాని ఆంధ్రదేశ వ్యవహారాలతో గాని సంపర్కాన్ని కోల్పోలేదు. నాగపూరులో ఉంటూనే తెలుగు పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. అప్పట్లో బెజవాడ క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన రాయసం వెంకటశివుడు స్త్రీ విద్యా వ్యాప్తి కోసం నడిపే తెలుగు జనాన పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావులు వ్యాసాలు వ్రాసేవారు. శివాజీ చరిత్రము ఆయన మొదటి తెలుగు గ్రంథం. హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము వంటి ఆయన వ్యాసాలు తరువాత లక్ష్మణరాయ వ్యాసావళి పేరుతో ప్రచురితమైనాయి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారు కలిసి హైదరాబాదులోని అప్పటి రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు స్వగృహంలో 1901 సెప్టెంబర్ 1న శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయమును స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్యోద్దేశ్యం. తెలుగునాట అధునాతన పద్ధతులలో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగింది. ఆదిరాజు వీరభద్రరావు వంటి మహనీయులు దీనికి కార్యదర్శులుగా పనిచేశారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి. ప్రధాన వ్యాసం విజ్ఞాన చంద్రికా మండలి. సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి లక్ష్మణరావు, నాయని వెంకటరంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. అప్పటి వరకు తెలుగులో రచనలు సాహిత్యానికే అధికంగా పరిమితమై ఉండేవి. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞాన శాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది. స్వరాజ్యం కొరకు ఆంధ్రదేశంలోనూ యావద్భారతంలోనూ కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చిన ప్రతి పురుషునికి, స్త్రీకి ఓటు గలిగిన స్వరాజ్యమే మన గమ్యస్థానం. పంచముల అస్పృశ్యత రూపుమాపనిది స్వరాజ్యము రానేరదు. ఆంధ్ర ప్రజలకు నవీన ప్రపంచములో అత్యంతముగా వృద్ధి అయిన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్థిక విజ్ఞానములనిచ్చుట ఆవశ్యకము. విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి తెలుగుదేశానికి అందించిన మొదటి పుస్తకం గాడిచర్ల హరి సర్వోత్తమరావు రచించిన అబ్రహాం లింకన్. దీని ప్రచురణకు ప్రూఫులు దిద్దడం నుండి తొలిపలుకు వ్రాయడం వరకు చాలా భారాన్ని లక్ష్మణరావు నిర్వహించాడు. మండలి ప్రచురించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని ఈ పట్టికలో చూడొచ్చు. ప్రచురణ కాలం, గ్రంథం పేరు, రచయిత పేరు. చరిత్రలు 1907 అబ్రహాం లింకను చరిత్ర గాడిచర్ల హరిసర్వోత్తమరావు. 1907 హిందూ మహాయుగం క్రీ. శ.1000 వరకు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. 1908 మహమ్మదీయ మహాయుగం శ.1000 నుండి 1560 వరకు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. 1910 ఆంధ్రదేశ చరిత్ర శ.1100 వరకు చిలుకూరి వీరభద్రరావు. 1910 ఆంధ్రదేశ చరిత్ర శ.1100 నుండి శ.1323 వరకు చిలుకూరి వీరభద్రరావు. 1911 స్వీయ చరిత్ర 1 నుండి 2 భాగములు చిలుకూరి వీరభద్రరావు. చంద్రగుప్త చక్రవర్తి, మహాపురుషుల జీవిత చరిత్రలు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. రావిచెట్టు రంగారావు జీవిత చరిత్ర కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. శాస్త్ర గ్రంథములు. జీవశాస్త్రము ఆచంట లక్ష్మీపతి. పదార్థ విజ్ఞాన శాస్త్రము మంత్రిప్రగడ సాంబశివరావు. రసాయన శాస్త్రము వేమూరి విశ్వనాథ శర్మ. వృక్ష శాస్త్రము సీతారామయ్య. వ్యవసాయ శాస్త్రము 2 భాగములు గోవేటి జోగిరాజు. అర్థశాస్త్రము 2 భాగములు కట్టమంచి రామలింగారెడ్డి. జంతుశాస్త్రము శారీరక శాస్త్రము, భౌతిక శాస్త్ర పాఠములు. కలరా ఆచంట లక్ష్మీపతి. చలిజ్వరము ఆచంట లక్ష్మీపతి. నవలలు. రాణి సంయుక్త వేలాల సుబ్బారావు. విమలాదేవి భోగరాజు నారాయణమూర్తి. పోటీ నవలలు. విజయనగర సామ్రాజ్యము దుగ్గిరాల రాఘవచంద్ర చౌదరి.
రాయచూరి యుద్ధము కేతవరపు వెంకట శాస్త్రి, అస్తమయము భోగరాజు నారాయణమూర్తి, అల్లాహా అక్బర్ భోగరాజు నారాయణమూర్తి, ప్రళయ భైరము వి. నరసింహ పంతులు. లక్ష్మణరావు స్వయంగా రచించిన హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం. డాక్టర్ ఆచంట లక్ష్మీపతి. జీవశాస్త్రం. 3000 ప్రతులు అమ్ముడు పోయాయి. కలరా, మలేరియా ఇవి రెండూ అనతి కాలంలోనే 8000 ప్రతులు అమ్ముడు పోయాయి. మంత్రి ప్రగడ సాంబశివరావు. పదార్థ విజ్ఞాన శాస్త్రం. వేమూరి విశ్వనాథ శర్మ. రసాయన శాస్త్రం. చిలుకూరి వీరభద్రరావు. ఆంధ్రుల చరిత్రము. మైనంపాటి నరసింహం. భౌతిక శాస్త్రం. కట్టమంచి రామలింగారెడ్డి. అర్థశాస్త్రం. దుగ్గిరాల రామచంద్రయ్య చౌదరి. విజయనగర సామ్రాజ్యం. వేలాల సుబ్బారావు. రాణి సంయుక్త. భోగరాజు నారాయణమూర్తి. విమలాదేవి. కందుకూరి వీరేశలింగం. స్వీయ చరిత్ర. వి. శ్రీనివాసరావు. వృక్షశాస్త్రము. 1906 నుండి 1910 మధ్యకాలంలో మండలి 30 పైగా గ్రంథాలను ప్రచురించింది. గ్రంథాలన్నింటిలోనూ సంపాదకునిగా లక్ష్మణరావు హస్తం సోకనిదేదీ లేదంటారు. 1908లో ఈ సంస్థను మద్రాసుకు మార్చారు. 1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్తును స్థాపించారు. గ్రంథ పఠనాభిరుచిని పెంపొందించడం పరిషత్తు లక్ష్యం. అనేక కేంద్రాలలో సాహిత్యం, చరిత్ర, ప్రకృతి శాస్త్రం వంటి రంగాలలో పోటీలు పెట్టి విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఆంధ్ర పరిశోధక మండలి. 1922 డిసెంబర్ 27న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు కలిసి ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను ప్రకటించడం, అముద్రిత గ్రంథాలను ప్రకటించడం ఈ సంస్థ లక్ష్యాలు. తెలంగాణ శాసనాలు, షితాబుఖాను చరిత్ర మొదలైన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. తరువాత దీనిని లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చారు. ఈ సంస్థ ప్రస్తుతం నామమాత్రంగా హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయంలో ఉంది. ఆంధ్ర సారస్వత పరిషత్తు. 1916లో కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించిన వారిలో లక్ష్మణరావు ఒకడు. మొదటి నుండి యావజ్జీవ సభ్యుడుగా ఉండడమే కాకుండా కొంతకాలం దానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, సంపుటి 1, కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ, ముఖచిత్రం. లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒక్కెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటి ఒక్కెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912 నుండి 13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడేగాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా లక్ష్మణరావు వ్రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ వ్రాయలేదు. ఏ విధమైన సంపద, ధన సహాయము, ప్రభుత్వాదరణ లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాల నుండి సమాచారం సేకరించేవారు. అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధించి సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట ఆ కారాదిగా నెలకు 100 పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి 3 సంపుటములు ప్రచురించారు. ఇందులో విజ్ఞాన శాస్త్రము, భాష, ఖగోళ శాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న 100 వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అథర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్టబైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు వ్రాశాడు. ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలలోనూ కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు. ఆ కారంతో 3 సంపుటాలు పూర్తి చేసిన తరువాత ఆంధ్ర సంపుటాన్ని తయారు చేయడం కోసం పూనుకొన్నాడు.
తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం కనుక మౌలిక పరిశోధన అవసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్లు శిలాశాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్లీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12న లక్ష్మణరావు మరణించాడు. అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అక్కారం 3 సంపుటాలతో ఆగిపోయింది. తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు మరింత మంది పండితుల సహకారంతో తిరిగి అక్కార పరంపరనే 2 ముచ్చటైన సంపుటాలలో ప్రచురించాడు. తరువాత డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన ఏర్పడిన తెలుగు భాషా సమితి ఆ కార్యక్రమాన్ని కొనసాగించి అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా 14 సంపుటాలు ప్రచురించింది. ఈ సంస్థ 1986లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమైంది. ఆ తరువాత ఉర్లాం జమీందారు 5 సంపుటాలలో ఆంధ్ర విజ్ఞానం అని 1938 నుండి 1941 కాలంలో ప్రచురించాడు. సాంప్రదాయక పద్ధతిలో విజ్ఞాన సర్వస్వం కృషి కొనసాగిస్తున్న తెలుగు విశ్వవిద్యాలయంతో పోల్చితే ప్రపంచం నలుమూలల నుండి ఆధునిక అంతర్జాల సౌలభ్యంతో వందల మంది సాధారణ తెలుగు భాషాభిమానులు 2003లో మొదలుకొని నిర్మిస్తున్న తెలుగు వికీపీడియా విలక్షణమైనదని చెప్పవచ్చు. సంఘ సంస్కరణ, స్వాతంత్ర్యోద్యమం. లక్ష్మణరావు ప్రత్యక్షంగా దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనకపోయినా ఉద్యమానికి పలువిధాలుగా సంఘీభావం ప్రకటించాడు. ఆయన రచనలలో దేశాభిమానాన్ని ప్రోత్సహించాడు. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నాడు. 1907 కృష్ణా జిల్లా కాంగ్రెస్ మహాసభ ఆహ్వాన కార్యదర్శిగా ప్రముఖులను సభకు పిలిపించాడు. 1908లో ఆయన సహచరుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అరెస్టు కాగా వారి కుటుంబాన్ని లక్ష్మణరావు ఆదుకున్నాడు. లక్ష్మణరావు సంఘ సంస్కరణ కార్యక్రమాలకు తోడు నిలచాడు. బాల్య వివాహాలను గట్టిగా వ్యతిరేకించాడు. వితంతు వివాహం, రజస్వలానంతర వివాహం, భోగం మేళాల నిషేధం, అస్పశ్యత నివారణ, సముద్రయానం, అంతఃశాఖ వివాహం వంటి వాటిని ప్రోత్సహించాడు. స్త్రీలలో విద్యాభివృద్ధికి తన సోదరి అచ్చమాంబతో కలిసి ప్రయత్నించాడు. రాత్రిళ్ళు హరిజనులకు విద్య నేర్పే కార్యక్రమంలో పాల్గొనేవాడు. దేశ భాషలలో శాస్త్ర పఠనం. లక్ష్మణరావు రచనలలో దేశభాషలలో శాస్త్ర పఠనం అనే వ్యాసాన్ని ప్రత్యేకంగా పేర్కోవాలి. ఈనాటి పరిస్థితులకు కూడా ఈ వ్యాసం 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. శాస్త్ర పఠనానికి కొన్ని భాషలు మాత్రమే అర్హమైనవన్న వాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ జ్ఞానమొక భాష యొక్క యబ్బ సొమ్ము కాదు అన్నాడు. ఆంగ్ల భాషపై అభిమానమున్న ఎడల ఆ భాషను క్షుణ్ణముగా అధ్యయనము చేయవచ్చును. కాని కమ్మరము, కుమ్మరమును అదే భాషలో చదువవలసిన అవసరమేమున్నది అన్నాడు. ఈ విషయములో జర్మనులు మనకు ఆదర్శము కావలెనన్నాడు. అలాగే ఔరంగజేబు తన గురువునకు ఉపయోగకరమైన విద్యావసరాల గురించి, అది స్వభాషలోనే జరగాలని వ్రాసిన ఉత్తరాన్ని లక్ష్మణరావు పారసీక భాష నుండి తెలుగులోకి అనువదించాడు. ఆ అనువాదానికి అనుబంధంగా లక్ష్మణరావు వ్రాసిన వ్యాఖ్యలు గమనించదగినవి. బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి వారి జీవితకాలములో నుపయోగకరముగా నుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి గొడ్డిపాటము చేయించి కాలము వ్యర్థపుచ్చుట వారికిని దేశమునకును హానిప్రదము. బాలురకు శాస్త్రములన్నీయు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడ ప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకునవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాష వచ్చిన తరువాత ఆ భాషలో శాస్త్రములనభ్యసించుట కంటే మొదటి నుండి స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన ఎడల బాలురకెంతయో కాలము శ్రమయు కలిసివచ్చును కదా. తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషు భాష చక్కగా నభ్యసించుటకు సుమారు 6-7 సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కలుగును. ఇట్లు పరభాషాధ్యయనమునకై 7-8 సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు చెప్పిన ఎడలని 7-8 సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును. కాని సకల శాస్త్రజ్ఞానమును ఇంగ్లీషు భాషయను గదిలోబెట్టి తాళము వైచి ఏ బి సి డి అను తాళపు చెవిని సంపాదించుటకు 8 సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు విద్యామహిమయు మాతృభాషా ప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.
ఇంగ్లీషు భాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ ఆయుష్యములోని 10 సంవత్సరములు పాడు చేసినందులకు మనలను నిందింపక మానరు. వ్యక్తి కాదు, సంస్థ. లక్ష్మణరావు పంతులు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ అని కురుగంటి సీతారామయ్య తన వ్యాసంలో అన్నాడు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన చరిత్రకారులు, వివిధ శాస్త్రవేత్తలు ఆయన ద్వారా ఆకర్షితులై విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ద్వారా దేశానికి పరిచితులయ్యారు. ప్రథమాంధ్ర చరిత్ర నిర్మాత చిలుకూరి వీరభద్రరావు, రసాయన శాస్త్రవేత్త మంత్రి ప్రగడ నరసింహారావు, జీవజంతు వైద్యాలలో నిష్ణాతుడై ఆయుర్వేదానికి అఖిల భారత ప్రచారం కలుగజేసిన వారిలో ఒకరైన ఆచంట లక్ష్మీపతి, లక్ష్మణరావు చేత ప్రోత్సాహితులైన వారే. మొదట రాజకీయోద్యమాలలోనూ, తరువాత గ్రంథాలయోద్యమంలోనూ జీవితాన్నర్పించిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ప్రముఖ ఆంధ్ర రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథ రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు, తెలంగాణ నాయకుడు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు, అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలకు సేవ చేసిన రావిచెట్టు రంగారావు వంటివారు లక్ష్మణరావు సహచరులు. లక్ష్మణరాయ పరిశోధనామండలి కార్యదర్శిగా తెలంగాణలో చరిత్ర పరిశోధన సాగించిన ఆదిరాజు వీరభద్రరావు లక్ష్మణరావు దగ్గర శిక్షణ పొందినవాడు. ఆర్థిక శాస్త్రవేత్తగా కట్టమంచి రామలింగారెడ్డి విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ద్వారా తెలుగుదేశానికి పరిచయమయ్యాడు. సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చాడు. విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడు నిలచిన రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రథమాచార్యులుగా పనిచేశాడు. ఇతర విశేషాలు: లక్ష్మణరావు, ఆయన, సవతి, అక్క బండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్య కృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు. అచ్చమాంబ జనవరి 18, 1905లో మరణించింది. ఇంతటి ఆధునికతను సంతరించుకొన్న లక్ష్మణరావు అభిప్రాయాలు వ్యావహారిక భాష వాడకం విషయంలో మాత్రం సంప్రదాయం వైపు మొగ్గు చూపాయి. వైజ్ఞానిక దృక్పథాన్ని విస్తరించడానికి జీవితాన్ని ధారపోసిన ఆయన, విజ్ఞానాన్ని అందరికీ పంచడానికి వ్యావహారిక భాష వాడాలని గుర్తించలేకపోయాడు. రచనలలో గ్రాంధిక భాషనే వాడాలని ఆయన అనేకమార్లు నొక్కి వక్కాణించాడు. లక్ష్మణరావు కుటుంబం కృష్ణా జిల్లాకు చెందినది. ప్రాథమిక విద్య తెలంగాణలో జరిగింది. తరువాత మహారాష్ట్ర ప్రాంతంలో చదివాడు. తెలంగాణ పట్ల లక్ష్మణరావుకు ప్రత్యేక అభిమానం ఉండేదని అంటారు. ఆయన హైదరాబాదులో ప్రారంభించిన సంస్థల వలన ఆధునిక తెలుగు భాష వికాసానికి తెలంగాణ ప్రాంతంలో పునాదులు పడ్డాయి. పోతన నివాసస్థలం అయిన ఏకశిలానగరం, కడప జిల్లాలోని ఒంటిమిట్ట కాదని, వరంగల్లు అని సహేతుకంగా నిరూపించాడు. త్రిలింగాలలో ద్రాక్షారామం, శ్రీశైలం లతోబాటు మూడవది శ్రీకాళహస్తి కాదని, మందని దగ్గర ఉన్న కాళేశ్వరమని మొదటిసారి చెప్పినది ఈయనే. ఒక సందర్భంలో ఈయన ఇలా అన్నాడు: ఆంధ్రదేశమును గురించియు, ఆంధ్ర రాజులను గురించియు, ఆంధ్ర వాంగ్మయమును గురించియును ఎక్కుడు పరిశోధనలను చేసి క్రొత్తవింతలను కనుగొనదలచిన వారికి హైదరాబాదు రాజ్యమందలి తెలుగు భాగముక బంగారపు గని. మహారాష్ట్ర ఆచార వ్యవహారాలు లక్ష్మణరావుకు బాగా అలవాటయ్యాయి. ఆయన తలగుడ్డ, పొడుగుకోటు, ఉత్తరీయం వేసుకునే విధానం అలాగే ఉండేవి. తన కుమారునకు వినాయకరావు అని పేరు పెట్టాడు. ఆయన మొదటి గ్రంథం శివాజీ మహారాజు చరిత్ర. ఒకసారి ఆయన, ఈ మరాఠీవారెప్పుడును ఇట్టి పట్టుదలయు, దేశాభిమానము గలవారు అని వ్రాసాడు. లక్ష్మణరావు ఎన్నో కొత్త పరిభాషా పదాలను తెలుగులో క్రొత్తగా వాడాడు. వీటిలో చాలా వరకు మరాఠీ వాడకం నుండి గ్రహించినవి. విశ్వవిద్యాలయం, సంపాదకుడు, శిక్షణ, రాష్ట్రీయ అటువంటి కొన్ని పదాలు. 46 ఏండ్ల వయసులో ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలను పరిశీలిస్తూనే కందుకూరి వీరేశలింగం మరణించిన ఇంటిలో, అదే గదిలో లక్ష్మణరావు మరణించాడు. భారత భాషలలో విజ్ఞాన సర్వస్వం ఆరంభమైంది తెలుగులోనే. తర్వాత 1915లో మరాఠీలో విజ్ఞాన సర్వస్వం ఆరంభమై 21 సంపుటాలలో 1927 నాటికి పూర్తి అయింది. బెంగాలీలో విశ్వకోశం అనే పేరిట విజ్ఞాన సర్వస్వం తర్వాత ప్రచురితమైంది.
మిగతా అనేక భాషలలో ఆ ప్రయత్నం అలా కొనసాగడానికి మునుముందే తెలుగులో ఆ బృహత్కార్యాన్ని లక్ష్మణరావు ఆరంభించాడు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవ మరువరానిది. ప్రత్యేకించి తెలుగు వికీపీడియా కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యంలో విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి ఆయన చేసిన సేవ స్మరణీయము. రామానుజరావు అనే కలంపేరు కథానికలు రాశారని తెలుగులో మారు పేరు రచయితలు సి. అశోక్ కుమార్, రాయ్ ఎన్. రాజు పుస్తకం ప్రవేశిక వ్యాసంలో కె. రంగనాథాచార్యులు పేర్కొన్నాడు.